Hi, I am Dr. D. Madhusudan, MD/DM, Medical Gastroenterologist in Medicover Hospital, Nellore. Today I am going to discuss about what is the importance of World Hepatitis B Day and what about the hepatitis B and liver diseases. ఈ వరల్డ్ హెపటైటిస్ బి డేని జూలై 28వ తేదీ జరుపుకోవడం జరుగుతున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్ బి యొక్క అవగాహన పెంపొందించి హెపటైటిస్ బి వల్ల వచ్చు లివర్ క్యాన్సర్ కానీ లివర్ సిరోసిస్ కానీ ప్రమాదకరమైన లివర్ జబ్బుల్ని తగ్గించి ప్రాణహానిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ లివర్ వరల్డ్ హెపటైటిస్ బి డేని లివర్ హెపటైటిస్ బి వైరస్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అయినటువంటి దానికి వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు. ఆయన పేరు డాక్టర్ బరూచ్ బ్లంబర్గ్. ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఈ జూలై 28ని వరల్డ్ హెపటైటిస్ బి డేగా పరిగణించడం జరుగుతున్నది. ఈ హెపటైటిస్ బి అనేటువంటిది చాలా మందిలో లక్షణాలు లేకుండా సైలెంట్గా క్యారియర్ స్టేజ్ అంటాము. తర్వాత కొందరిలోనే అక్యూట్ హెపటైటిస్ బి నార్మల్ జ్వరాలలాగా వచ్చినట్టు జ్వరంలాగా వచ్చి జాయింట్ పెయిన్స్ వచ్చి జాయిండిస్ ఎక్కువ వచ్చి అక్యూట్ సివియర్ హెపటైటిస్ బి వచ్చి అన్కాన్షియస్ అయ్యి సివియర్ లివర్ ఫెయిల్యూర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్రానిక్ క్యారియర్ స్టేజ్ అంటే సైలెంట్గా ఎలాంటి లక్షణాలు లేకుండా సైలెంట్గా కూడా ఉంటుంది. ఈ సైలెంట్ ఫేజ్లో లివర్ డిసీజ్ ఉందనేది ఎవరికి తెలియకపోవడం అనేది జరుగుతుంది. సో హెపటైటిస్ బిని రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు హెపటైటిస్ బి సర్ఫేజ్ యాంటిజెన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్ టెస్ట్లు లివర్లో ఏదన్నా క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయా, లివర్ ముడుచుకుపోయి సిరోసిస్ వస్తుందనేది తెలుసుకోవడానికి ఈ రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేటివి చేయడం ద్వారానే హెపటైటిస్ బిని గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే హెపటైటిస్ బి జాండీస్ ఉంటేనే ఈ లివర్ వ్యాధి ఉన్నట్లు అందరికి అవగాహన ఉంటుంది. జాండీస్ లేకుండా కూడా చాలామందికి లివర్ ఈ హెపటైటిస్ బి అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా క్రానిక్ యాక్టివ్ హెపటైటిస్ బి అనే ఫేజ్ ఉంటుంది. అందులో కామెర్లు కానీ తర్వాత లివర్ యొక్క బ్లడ్ టెస్ట్లో మార్పులు రావడం కానీ మరియు లివర్ యొక్క లక్షణాలు ఉండడము, బ్లడ్ టెస్ట్లో కూడా హెపటైటిస్ బి డిఎన్ఏ కౌంట్ ఎక్కువగా ఉండడము, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ అనేటువంటిది టినోఫివిర్, అలాఫినమైడ్ అనేది, ఎంటకావిర్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఈ తగిన స్టేజ్లోనే ఈ ట్రీట్మెంట్ వాడవలసి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ హెపటైటిస్ బి డిఎన్ఏ లెవెల్ని బట్టి ఆ లెవెల్ తగ్గిన వరకు వాడవలసి వస్తుంది. అదే సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకి జీవితాంతం కూడా హెపటైటిస్ బి మందులు వాడవలసి వస్తుంది. సో చాలామందిని ఈ మధ్య చూసాము హెపటైటిస్ బి అనేది లివర్ క్యాన్సర్, సడన్గా లివర్ క్యాన్సర్ బయటపడినప్పుడు వాళ్ళకు రొటీన్ టెస్ట్లో హెపటైటిస్ బి అనేది బయటపడడం జరుగుతున్నది. ఈ హెపటైటిస్ బి అనేది ముందు ఎటువంటి టెస్టుల్లో లేకుండా ఇప్పుడు సడన్గా హెపటైటిస్ బి గుర్తించడం అనేది కూడా జరుగుతున్నది. సో ఈ హెపటైటిస్ బిని రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకొని హెపటైటిస్ బి అనే దానికి వ్యాక్సిన్ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా హెపటైటిస్ బి పేషెంట్ వాళ్ళు కానీ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయించుకొని నెగిటివ్ ఉంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చును. ఈ హెపటైటిస్ బి అనేది ముఖ్యంగా ఎక్కువగా డెలివరీ చేసే సమయాల్లో తల్లి గర్భిణీకి హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్నప్పుడు పిల్లలకి సంక్రమించడం అనేది 80 to 90% జరుగుతుంది. సో గర్భిణీ స్త్రీలకి హెపటైటిస్ బి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మందులు ఇవ్వడం ద్వారా అది హెపటైటిస్ బి వ్యాధిని పిల్లలకు రాకుండా అరికట్టవచ్చును. అదేవిధంగా హెపటైటిస్ బి పుట్టగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేయడం ద్వారా కూడా హెపటైటిస్ బి వ్యాధిని మనం పూర్తిగా తగ్గించవచ్చును. అదే కాకుండా ఎక్కువగా ఇప్పుడు జరిగే జీవన శైలిలో ఈ లైంగిక కార్యక్రమాలు అసురక్షితంగా కాండోమ్స్ వాడకుండా చేయడం కానీ, మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ చేయడం వల్ల కానీ, తర్వాత ఈ డ్రగ్స్ యూసేజ్ మారక ద్రవ్యాలు వాడేటప్పుడు నీడిల్స్ అనేటివి ఒకరొకరు షేర్ చేసుకోవడము, వీటన్నిటి ద్వారా కూడా హెపటైటిస్ బి అనేది పెరగడం జరుగుతున్నది. సో హెపటైటిస్ బిని వీటన్నిటి పట్ల అవగాహన పెంపొందించి హెపటైటిస్ బిని కంట్రోల్ చేయడం ద్వారా దాన్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదకరమైనటువంటి లివర్ క్యాన్సర్, లివర్ సిరోసిస్ని మనం అరికట్టవచ్చును. దీన్ని అందరూ ముఖ్యంగా వ్యూయర్స్ అందరూ కూడా హెపటైటిస్ బి పట్ల అవగాహన పెంపొందించుకొని మీ యొక్క సోషల్ బాధ్యతగా హెపటైటిస్ బి నిర్మూలించే కార్యక్రమంలో అందరూ పాల్గొంటారని నేను చెప్పదలుచుకున్నాను. ఇంతటితో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.